ఫస్ట్ టాపిక్ మొన్నటికి మొన్న సిల్వర్ స్క్రీన్పై సెలబ్రిటీల విడాకులు చూశాం. వార్తల్లో వ్యక్తులుగా మారారు సమంత, నాగ చైతన్య. ఆ వార్త సోషల్ మీడియాలో ఇప్పటికీ ఫ్రెష్గానే ఉంది. ఇప్పుడు ఏపీలో పొలిటికల్ స్క్రీన్పై కూడా త్వరలోనే ఇలాంటి సీన్ చూడబోతున్నాము. బీజేపీ, జనసేన డివోర్స్కు సిద్ధమయ్యాయన్న వార్తలు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. సమంత కనీసం 4 ఏళ్లైనా కలిసున్నారు. మరి వీళ్ళేంటో 2 ఏళ్లు కూడా పూర్తి కాకుండానే విడాకులకు సంతకాలు పెట్టేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేనకు మనసొక చోట, మనువొక చోట కుదిరిందా అంటే తిరుపతి ఉప ఎన్నిక సమయంలోనే గుసగుసలు వినిపించాయి. అయితే అలా అయి ఉండదులేని 2 పార్టీల కార్యకర్తలు ఎవరికి వారు సర్ది చెప్పుకున్నారు. దాల్మే కుచ్ కాలాహై అన్నట్లుగా వ్యవహారం మాత్రం కాస్త తేడాగానే కనిపిస్తోంది. వాళ్ళు చేసే ఆందోళనకు వీళ్ళు వెళ్లరు. వీళ్లను ఓ మాట పక్క పార్టీ నేతలంటే వాళ్ళు రియాక్ట్ గారు. ఇంతకన్నా ఏం చెప్పాలి? ఈ పెళ్లి పెటాకులు కాబోతోందనడానికి ఈ మొగుడు పెళ్లాల గొడవలు బద్వేలు ఉప ఎన్నిక వ్యవహారం తలదూర్చింది. ఇంకే ఇంటి గుట్టు కాస్త బజారున పడినట్టయింది. నిజానికి జనసేన, బీజేపీ అధికారికంగా పొత్తు పెట్టుకున్న ఏపీలో మాత్రం ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఉమ్మడిగా 2 పార్టీలు ప్రజా పోరాటాలు చేయాలి. కానీ ఆ పరిస్థితి మాత్రం పెళ్లైన మొదటి రోజు నుంచి లేదు. ఆలుమగలు ఇద్దరు ఎవరికి వారే సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నారు. దేవాలయాల యాత్ర పేరుతో బీజేపీ తన మార్కు రాజకీయాలకు తెరతీస్తే రోడ్ల పంచాయతీతో వైసీపీపై సమరశంఖం పూరించారు పవన్. అయితే ఒక పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో మరో పార్టీ నేతలు కనిపించకపోవడంతో ఇద్దరి పొత్తు బంధంపై మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. అసలు వీరికి హనీమూన్లోనే అభిప్రాయ భేదాలు ఎందుకొచ్చాయి? గ్లాసు కమలం కలిసి సాగలేమని డిసైడ్ అయ్యాయా? అన్యోన్య దాంపత్యంలో ఈ అలకలకు కారణమేంటి? ప్రజా కోర్టులో పొలిటికల్ విడాకులు తప్పదా? టీడీపీపై జనసేన మనసు పారేసుకుందా? పాత బంధం మళ్లీ పెనవేసుకోనుందా? ఇలాంటి ప్రశ్నలు చుట్టుముట్టినప్పుడే బీజేపీ, జనసేన కాపురంలోకి బద్వేలు ఉప ఎన్నిక నోటిఫికేషన్ తలదూర్చింది. జనసేనతో కలిసి ఉమ్మడి అభ్యర్థిని పోటీలోకి దించుతామని బీజేపీ నేతలు ప్రకటించారు. అలా ప్రకటించిన 48 గంటల్లోనే పవన్ దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. బద్వేలు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నిజానికి పవన్ ప్రకటన చేసే వరకు ఈ విషయం బీజేపీ కూడా తెలియదట. జనసేనాని నిర్ణయంతో ఇప్పుడు బీజేపీ డైలమాలో పడినట్లయింది. జనసేన ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంది సరే, ముందుగా బీజేపీకి ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఆ పార్టీతో ఎందుకు చర్చించలేదు? పోటీ నుంచి తప్పుకుంది సరే, బీజేపీ పోటీ చేస్తే మద్దతిస్తుందా? అసలు తోడు లేకుండా బీజేపీ ఒంటరిగా బయటకు వెళుతుందా? అలా వెళ్తే ఆ బంధాన్ని ఏమనాలి? పవన్ నిర్ణయం తర్వాత నెలకొన్న పరిణామాలతో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. 2 ఏళ్లలోపే ఏం జరిగిందని ఈ డివోర్స్? బద్వేల్ బరి నుంచి పవన్ తప్పుకోవడానికి కారణం ఏంటి? పవన్ నిర్ణయం బీజేపీపై తన వైఖరిని స్పష్టం చేసినట్టేనా? వ్యవహారాన్ని టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకోబోతోందా? బాబు పవన్ పాత బంధం మళ్లీ పెనవేసుకోనుందా? 2020 జనవరిలో మంచి ముహూర్తాన కుదిరిన పెళ్లి అంతలోనే పెటాకులు కాబోతోందా? నిజానికి కేంద్రంలో బీజేపీతో మంచి సంబంధాలే కొనసాగిస్తున్న పవన్ తిరుపతి ఉప ఎన్నిక తర్వాత రాష్ట్ర పార్టీతో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. తన మార్కు వ్యూహాలతో దూసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప బీజేపీని కలుపుకుని పోయేందుకు ప్రయత్నించినట్లు పెద్దగా కనిపించలేదు. ఇక ఈ మధ్య పవన్ వర్సెస్ వైసీపీ సర్కారు మధ్య జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. జనసేనానికి మంత్రులకు మధ్య మినీ వార్ జరుగుతోంది. ఇలాంటి సమయంలోనూ పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ నుంచి కనీస స్పందన కనిపించలేదు. తాను ఆశించిన మద్దతు బీజేపీ నుంచి లేదని పవన్ కళ్యాణ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? తెగించేసి తెగదెంపులు చేసుకునేందుకే నిర్ణయించుకున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, ఏపీ రోడ్లపై జనసేన నిర్వహించిన శ్రమదానంలోనూ బీజేపీ ఎక్కడా కనిపించలేదు. వీరి సంసారం రోడ్డెక్కిందనడానికి ఇంతకన్నా ఏం కావాలి? మరి ఈ పరిణామాలపై జనసేన నేతలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఆ పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, కమలంతో మీ పార్టీకి కటీఫ్ అయినట్టేనా? బద్వేల్ పోటీ విషయంలో చర్చించకుండానే మీరు ప్రకటన చేశారా? కమలంతో జనసేనకి కటీఫ్ అని చెప్పి ఈ మధ్యనే పచ్చ మీడియాలో చాలా ఎక్కువ, దాంతోపాటు వైసీపీ మీడియాలో కూడా చాలా ఎక్కువగా ప్రచారాలు జరుగుతున్నాయండి. అది కేవలం దుష్ప్రచారమే. కమలంతో దోస్తీ కొనసాగుతుంది. బద్వేల్ విషయంలో నాయకుల మధ్య చర్చ జరిగిందండి. అది మా అధినాయకుడే దాన్ని పైన పెడతారు. ఇప్పుడు దాని విషయంలో మాట్లాడగలిగేది ఇద్దరు. ఒకటి సోము వీర్రాజు గారు, 2 పవన్ కళ్యాణ్ గారు. పార్టీ స్టాండ్ పవన్ కళ్యాణ్ గారు చెప్తారండి. జనసేన మీద వైసీపీ అటాక్ చేస్తే బీజేపీ అవసరం అనుకుంటే మేము కూడా చెప్తాం, వాళ్ళు కూడా స్పందిస్తారు. ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు బీజేపీ మీద ఎవరైనా అటాక్ చేశారనుకోండి,
భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీ, వాళ్ళు అటాక్ వాళ్ళు సమర్థించుకుంటారు. అలాగే జనసేన మీద స్పందించే స్థాయికి అంటే ఈ వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన మీద లేనిపోయిన కుట్రలు చేస్తుంటాయి. వాటి మీద స్పందించాల్సిన అవసరం మా బీజేపీకి లేదండి. ముస్లింలు క్రిస్టియన్లు దగ్గరయ్యేలా ఈ మధ్య పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. మైనారిటీల మద్దతు కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే దేవాలయాల యాత్ర అంటూ మొదలుపెట్టిన బీజేపీని ఇది ఖచ్చితంగా ఇరుకున పెట్టే అంశంగా కనిపిస్తోంది. ఇక వైసీపీని తన వర్గ శత్రువుగా జనసేన ఫిక్స్ అయింది. ఇకపై వైసీపీతోనే సమరమని తేల్చి చెప్పింది. అయితే బీజేపీ విషయంలో ఇదే మిస్ అవుతోంది. వైసీపీ విషయంలో తమ వైఖరి ఏంటన్నది మాత్రం కమలం పార్టీ చెప్పడం లేదు. మరి జనసేనతో పొత్తు వ్యవహారం, బద్వేలు ఉప ఎన్నిక వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పోటీలో ఉండడానికే మా పార్టీ మాకు ఆదేశించడానికి అవకాశాలు ఉన్నాయి, పోటీ చేస్తాం. మిత్రపక్షం వాళ్ళ భార్యకి సీట్ ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పారు. దాన్ని నేనేమి విభేదించను. అలాని ఈ ఎన్నికల తర్వాత వారికి మాకు పొత్తు కొనసాగుతుంది, అది కూడా నేను చెప్తున్నాను. ఏం గ్యాప్ ఏముండదు. వారి ఆలోచనలు వారికి ఉంటాయి, మా ఆలోచన మాకు ఉంటుంది. రాజకీయాలు వేరు, పాలసీస్ వేరు. మేము వారిని అడుగుతాం మాకు కోఆపరేట్ చేయమని, వారి స్పందన చూద్దాం. బీజేపీ జనసేన మధ్య పెరుగుతున్న గ్యాప్ను టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందా అంటే జగన్ సర్కారుపై తెగించి కొట్లాడేవారు తమకు కావాలి. ఇదే సమయంలో వైసీపీని తన వర్గ శత్రువుగా పవన్ ప్రకటించడం టీడీపీతో స్నేహానికి తాంబూలమిచ్చినట్లయింది. సినిమా టికెట్లు, రోడ్ల వ్యవహారంతో పవర్ స్టార్ టాక్ ఆఫ్ ద పాలిటిక్స్గా మారారు. పైగా కమలం పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఇది చాలదా బాబుగారికి? ఇప్పటికిప్పుడు కాకపోయినా 2024 నాటికి ఆనాటి ఆ స్నేహం ఆనంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురమనే పాటను పాడేందుకు చంద్రబాబు గొంతు సవరించుకుంటున్నారు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే భద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. నా జీవనానికి ఆధారమైన ఈ మంగళసూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు 100 ఏళ్లు జీవించు అంటే పుణ్యస్త్రీగా, ముత్తైదువుగా జీవించని స్పష్టంగా తెలియజేస్తుంది ఈ మంత్రం. పెళ్లిళ్లలో ఈ మంత్రోచ్చారణ ఎందుకో రాజకీయ పార్టీలు తెలుసుకోవాలి. ఈ పొలిటికల్ బంధాలు ఎంత సులభంగా ఏర్పడుతున్నాయో అవసరాల విడాకులు కూడా అంతే సులభంగా ఇచ్చేసుకుంటున్నారు. ఓటర్లనే పెళ్లి పెద్దలు వీళ్లకు ఎలాంటి అక్షింతలు వేస్తారన్నది ఎప్పుడూ ఆసక్తి కలిగించే అంశమే. ఒక్కటి మాత్రం నిజం, వైవాహిక బంధంలో నిండు 100 ఏళ్లు కలిసి ఉండాలని అందరూ కోరుకోవచ్చు, కానీ రాజకీయ బంధంలో 100 ఏళ్లు కలిసి ఉండాలని ఎవ్వరూ కోరుకోరన్నది మాత్రం క్లియర్ కట్.